కాంగ్రెస్ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి మోడీ ప్రాపకం కోసం ఎవరు ప్రయాసపడుతున్నారో ప్రధాని పర్యటనతో అర్థమైంది. 100 రోజుల్లో హామీలు నెరవేరిస్తేనే ఓట్లు అడగాలి. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ జాడేది. మీడియాతో చిట్చాట్లో హరీష్ రావు. మరి కాంగ్రెస్ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి మోసం చేసింది కాంగ్రెస్ వాళ్ళు బాధపడతారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమైందా రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడిగేటోళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఈరోజు కేసీఆర్ను ప్రశ్నించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు లేరు. ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ఎంపీ కానీ కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయాన్ని తప్పుబట్టేటువంటి వ్యక్తులు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో అట్లా కాదు. పుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మాట జారేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేకూరేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆయన ఏమైనా తప్పు చేసినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఏంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, లేదంటే జగ్గారెడ్డి ఉన్నాడు, లేదంటే సీతక్క ఉన్నది, ఆయన బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన కనుక ఏదన్నా చిన్న మిస్టేక్ చేసేది ఉంటే ఆయన ప్రతిపక్షాల గురించి భయపడాడు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల గురించి భయపడతాడు. హరీష్ రావు ప్రెస్ మీట్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అత్యంత జాగ్రత్తగా నోరు జాగ్రత్త పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని బీఆర్ఎస్ను బీజేపీని మాత్రమే తిడుతూ అత్యంత జాగ్రత్తగా ఈరోజు ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరైనా దేశంలో ఎవరైనా ఉన్నారా అని అంటే అది రేవంత్ రెడ్డి ఒక్కడే. ఎందుకంటే ఆయనకు శత్రువులు ప్రతిపక్ష పార్టీలో లేరు, శత్రువులందరూ కూడా అధికార పార్టీలోనే ఆయన పార్టీలోనే ఉన్నారు. కాబట్టి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నారో అంత జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇన్ని రోజుల పాటు నిన్న పాలమూరు సభలో చూస్తే ఇన్ని రోజుల పాటు ఎక్కడ బహిరంగ సభకు పోయినా కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ బహిరంగ సభకు మొత్తం అన్ని బహిరంగ సభలో తిరిగినటువంటి నాయకుడు ఎవరు లేడు. రేవంత్ రెడ్డి ఒక్కడే తిరిగిండు. అందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగురు, లేదంటే 1-2 నియోజకవర్గాల్లో పాల్గొన్నారు, ఎలక్షన్స్ ముందు పాల్గొన్నారు కావచ్చు. కానీ ఎలక్షన్ సమయంలో మాత్రం అందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రచారంలో వాళ్ళు ఉన్నారు తప్ప అందరి కోసం ప్రచారం చేయడానికి ఎవరు రాలే. ఆ టైంలో రేవంత్ రెడ్డి ఒక్కడే తిరిగిండు. రేవంత్ రెడ్డి ఒక్కడే తిరిగినప్పుడు ఏమైంది, ప్రతి వేదిక మీద 3 రంగుల జెండా బట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పాట వచ్చేది. సింహమూలే కదిలినాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పాట వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం ఎంపీ ఎలక్షన్కి సంబంధించిన విషయంలో మినిస్టర్లు అందరూ కుప్ప పోతారు. వీళ్ళకు సమయం మాట్లాడడానికి సమయం ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు, కానీ ప్రజల్లో మన మొహం కనబడాలని చెప్పేసి కనీసం వేదిక మీద కూర్చోవాలని చెప్పేసి మినిస్టర్ల కుప్ప మొత్తం పోతుంది. మరి ఆ కుప్ప మొత్తం పోయినప్పుడు రేవంత్ రెడ్డి పాట ఎత్తలేడు. ఆయన కూడా తెలివిగా ఆలోచించి 3 రంగుల జెండా బట్టి అనే పాటనే మళ్ళీ రాహుల్ గాంధీ మీద పాడించి, ఆ రాహుల్ గాంధీ మీద పాడినటువంటి పాట ఏదైతుందో ఆ పాటను వాళ్ళ దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన అత్యంత జాగ్రత్తగా ఉంటాడు. మీరు హరీష్ రావు అత్యంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏం భయపడకండి. పూర్తిగా నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో, నరేంద్ర మోడీని కేసీఆర్ సంబంధించిన విషయంలో కేసీఆర్ను ప్రశ్నిస్తూనే ఆయన ముందుకు పోతున్నాడు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ను మోసం చేసే ప్రయత్నం చేయట్లేదు. చేసేది ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ కంప్లైంట్ పోతే ఆయన ఎక్కడ పెట్టారో అక్కడ పెడతారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ గురించి. బీఆర్ఎస్ పార్టీకి మన కేసీఆర్ ఎంత మోసం చేస్తున్నారో దాని గురించి మీరు ఆలోచిస్తే సరిపోతుంది.